మన ఇళ్లల్లో ఏవైనా షూస్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, దీంతో సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే కింద నుంచి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అక్కడ నుంచి పైకి ఇలా ఆర్చ్ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఒకవైపు ఆర్చ్ షేప్లో డ్రా చేసుకుని మిగిలిందంతా కూడా స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కనిపించడం కోసం నేను డ్రా చేసిన దాని మీద మళ్ళీ చాక్ పీస్తో గీస్తున్నాను. ఎలా అయితే నేను మార్క్ చేసుకున్నానో అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలాంటివి మనకి 2 పీసెస్ కావాలండి. సో పొడవు 4 ఇంచెస్ కంటే ఎక్కువ పెడితే మళ్ళీ మనకి ఇంకొక పీస్ రాదు. ఇలా కట్ చేసుకున్న పీస్ని మిగిలిన అట్టముక్క మీద పెట్టుకుని ఇది ఎలా అయితే ఉందో అలాగే డ్రా చేసుకుని ఇంకొక పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి సమానంగా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని గ్లూగన్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలండి. అలాగే బ్యాక్ సైడ్ ఓడకుండా ఉండడం కోసం ప్లాస్టర్ వేసుకుంటున్నాను. లోపల కూడా ఓడకుండా గ్లూగన్ అయితే పెట్టేసుకుంటున్నాను. మామూలు గమ్ కూడా పెట్టచ్చండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు దీనికి గిఫ్ట్ పేపర్ వేసుకుంటున్నానండి. సో గిఫ్ట్ పేపర్ ఈ రెండే అతకడానికంటే ముందు ఈ ఆర్చ్ షేప్ ఉంది కదా, సో ఆర్చ్ షేప్ పెట్టుకుని ఒకసారి కట్ చేసుకుని 2 అతికించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మీకు లాస్ట్లో తెలుస్తుంది ఎలా అనేది. ఇప్పుడు దీనికి చుట్టూ కూడా గిఫ్ట్ పేపర్ వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కట్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుంటే చాలా ఈజీ అండి వేసుకోవడం. ఫస్ట్ అయితే నేను కలర్ వేసుకుందామని చెప్పి చుట్టూ మాస్క్ టేప్ వేసుకున్నానండి. గిఫ్ట్ పేపర్ వేసేలా ఉంటే మాస్క్ టేప్ అవసరం లేదు. అండ్ ఇందాక చెప్పాను కదా ఆర్చ్ షేప్లో కట్ చేసుకోమని, ఇవే 2 కట్ చేసుకుని అంటించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే చుట్టూ కూడా నా దగ్గర రెడ్ కలర్ అంచు ఉంటే వేసుకుంటున్నానండి. పైన ఆర్చ్ షేప్ మీద కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీని మధ్యలో రెక్టాంగిల్ షేప్లో మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, అచ్చం బయట కొన్న దానిలాగే ఉంటుంది. ఇలాంటి ఆర్గనైజర్స్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. నచ్చితే కనుక లైక్